మనిషి జీవితం మేడిపండు వంటిది. మేడిపండు పైకి అందంగా కనిపించినా లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కాని అందులో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికి కనిపించవు, అనుభవించేవారికి తప్ప. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసినవాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప. మన చేతికున్న వేళ్లే సమానంగా ఉండవు. మరి నీ చుట్టూ ఉన్న ఈ జనాలెలా తిన్నగా ఉంటారనుకున్నావు? రకరకాలుగా ఉంటారు. ఎవ్వరూ ఎవరికీ సహకరించరు. నువ్వు పైకెళుతుంటే కిందికి లాగేస్తారు, నువ్వు నిలబడితే తోసేస్తారు, ముందుకెళ్లకుండా ఆపేస్తారు. ఎందుకంటే ఇక్కడున్నవన్నీ ఎగుడు దిగుడు మనసులే, కల్మషం తప్ప కనికరం లేని మనుషులే. వాళ్ళ నుంచి ఏం ఆశించ. పసి వయసులో పడి లేచి నడిసిన అనుభవాలనే మరిసి, కసితో లక్ష్యం కార్యదీక్షతో చేరడమే వదిలేసి, పిరికితనముతో సోమరితనమును అలవరుచుకునే యువత, సంకల్పముతో సాధించాలిర చెప్పుకునేలా ఘనత.